హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉషా ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు రెసిపీ నేను అయితే ఆలు కర్రీ చేస్తున్నానండి. 2 డేస్‌గా అసలు వీడియోనే పెట్టలేదు. అందరూ అయితే చాలా మిస్ అయ్యాను నేను మాత్రం. చూడండి ఈరోజైతే పక్కా పటా 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 అంటూ నేను కూర చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయాక దాంట్లో ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి 2 కలిపి బాగా కలుపుకోవాలి. అవి కూడా వేగిపోయాక టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగాక దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొంచెం కారం వేసుకొని కొంచెం కలుపుకున్నాక దాంట్లోనే ఒక గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని అవి కూడా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. అది కూడా ఉడికిపోయాక మనం ముందుగా ఉడికి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అన్నీ బాగా ఒకసారి కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకొని దాని తర్వాత మనం చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే ఉంటుందబ్బా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే నేను ఆలు కర్రీ చేస్తాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఉషా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.